27 నుంచి జరగబోతున్న అసెంబ్లీ కార్యక్రమాలకు మీ అమ్ముల పొదిలో ఎలాంటి అస్త్రాలు సిద్ధం చేసుకున్నారు? మా అమ్ముల పొది లోపల మా అస్త్రాలు వాళ్ళు చేస్తారని చేయని మాటలే మా అస్త్రాలు. వాళ్ళు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్న మాట చెప్పినారు, చేయలేదు. రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తామన్నారు, చేయలేదు. రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వడానికి అని చెప్పి ఒక ప్రత్యేకమైన నిధిని మార్కెట్ స్టెబిలైజేషన్ ఫండ్ అని ఏర్పాటు చేసినామన్న మాట చెప్పడం జరిగింది, ఇవ్వలేదు. రైతు సమన్వయ సమితిలను పెట్టి ఫస్ట్ 500 కోట్లు అన్నారు, 5,000 కోట్లు అన్నారు. తర్వాత ఈ కమిటీ ఆధ్వర్యం లోపల సమన్వయ సమితులని ఏమాత్రం కూడా అప్రజాస్వామికంగా, అంటే గ్రామ సర్పంచ్కు తెలియదు, ఎమ్మెల్యేలకు తెలియదు, వాళ్ళే కమిటీలు వేసేస్తున్నారు. మా దగ్గర గండేడు మండలంలో కొండాపూర్ అని చెప్పి ఒక విలేజ్ ఉంది. అక్కడ శ్రీనివాస్ అని మా ఎంపీటీసీ ఉన్నాడు. ఆయన పోయి తహసీల్దార్ గ్రామకోటికి ఒక కంప్లైంట్ ఇచ్చినాడు. రైతు కాని వ్యక్తిని సమన్వయ సమితిలో పెట్టినారు, శ్రీహరి అని తొలగించండి అని చెప్పించినాడు. తొలగించేయడానికి అని చెప్పి ఆయన సిఫారసు చేస్తే కూడా పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ విధంగా అప్రజాస్వామికంగా రైతులు కాని వ్యక్తులకు, భూములు లేని వ్యక్తులకు ఈ యొక్క రైతు సమన్వయ సమితిలో మెంబర్షిప్ ఇచ్చి వాళ్ళకు ఒక ఫండ్ అంటూ ప్రచారం చేసుకుంటూ ఈరోజు గిట్టుబాటు ధరలు కూడా చేయని సందర్భం లోపల మేము కోరుతున్నాం, రైతు ఆత్మహత్యలు ఆగాలి. ఆత్మహత్యలు జరిగిన కుటుంబాలకు మీరైతే డబ్బు ఇస్తామని 3 మెన్ కమిటీ వేసినారో ఆ కమిటీ అన్నీ కూడా రిపోర్ట్స్ అది క్యాన్సిల్ చేస్తున్నాయి. రైతు ఆత్మహత్య చేసుకుంటే ఏమంటున్నారంటే కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటున్నారు. కుటుంబ కలహాలు ఎందుకు వస్తాయి? రైతు అప్పు తీసుకొస్తాడు, కుటుంబంలో డిస్కషన్ జరుగుతుంది. నువ్వు ఎందుకు అంత వడ్డీకి తీసుకొచ్చినావు, ఆయన దగ్గర ఎందుకు తీసుకొచ్చినావు అని చెప్పి భార్య అడుగుతుంది. తప్పని పరిస్థితుల్లో తీసుకొచ్చినా అని భర్త చెప్తాడు. ఆ దాంట్లో వివాదం లోపల బాధ చెంది కలత చెంది ఊరేసుకొని భర్త ఆత్మహత్య చేసుకుంటాడు. వీళ్ళు ఏం రాస్తున్నారంటే ఇది భార్యాభర్తలు కొట్లాడుకొని ఆత్మహత్య చేసుకొని రాస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమకారులను అంచనా వేయడంలో కూడా తప్పుడు లెక్కలు ఇచ్చిందో, ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా దానికి తప్పుడు లెక్కలు, తప్పుడు రిపోర్ట్స్ ఇస్తూ ఒక ఆర్డీఓ, ఒక వ్యవసాయ అధికారి, ఒక పోలీస్ డిఎస్పీ వీళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేయాలి. జాయింట్ 3 మెన్ కమిటీ తప్పుడు నివేదికలు ఇస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా ఈరోజు రైతులు చనిపోతే కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని, మీరు ఎన్నికలకు ముందు ఏదైతే అమలుకు ఆచరణకు సాధ్యంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారో మీరు అది నెరవేర్చండి అని అడుగుతున్నాం. రైతుల పాలిట మీరు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పారు, అది చేయలేదు. గిట్టుబాటు ధరలు ఇస్తామని చెప్పినారు, గిట్టుబాటు ధరలు ఇవ్వలేదు. రైతులతోన మీరు ఏదైతే పాలసీలు ఇన్సూరెన్స్ కట్టించుకుంటున్నారో ఈ రోజు వరకు ఒక్క రైతుకు కూడా ఇన్సూరెన్స్ ఇవ్వలేదండి, ఒక్క రైతుకు కూడా ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. నిన్న సిఎల్పి మీటింగ్లో ఈ టైంకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పినాడు, ఒక్క రైతుకు కూడా మీరు ఇన్సూరెన్స్ కట్టించుకొని మీరు పేమెంట్ చేయలేదన్న మాట చెప్పినాడు. మీరు రైతులకు డెత్ రిలీఫ్ కమిషన్ ఏర్పాటు చేసి చట్టాన్ని అమలు చేయడం లేదు. ఎంత బాధాకరమని! ఈ ప్రభుత్వం పెట్టిన చట్టాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదంటే ఈ ప్రభుత్వానికి ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? ఇక్కడ పొట్ట నిండక పొట్ట చేత పట్టుకొని గల్ఫ్కి వెళ్ళినటువంటి మన తెలంగాణ వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నటువంటి ఆంక్షల మూలంగా, అక్కడ ఉన్నటువంటి రూల్స్ మూలంగా అక్కడే ఆత్మహత్యలు చేసుకుంటే ఆ డెడ్ బాడీస్ కూడా ఇక్కడికి రావడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అప్పులు చేసి ఆ డెడ్ బాడీని ఎలాగైనా సరే కడసారి చూడాలని చెప్పి వాళ్ళు అప్పులు చేసి బాడీలు తెప్పించుకుంటే కనీసం ఈ ప్రభుత్వం ఈ యొక్క విదేశాల్లో ఉన్నటువంటి మన తెలంగాణ వాళ్ళ గురించి ఒక నిధికి ఏర్పాటు చేయడం, ఊరికే ప్రకటనలు చేస్తున్నారు. ఆ కులానికి భవనానికి ఇంత, ఈ మతానికి భవనానికి ఇంత, ఇంతవరకు ఒక్క భవనం కట్టిన పాపాన పోలేదు. కనీసం బతికుండి పొట్ట చేత పట్టుకొని విదేశాలకు వెళ్ళిన వాళ్ళ గురించి అయినా వాళ్ళకు ఒక కార్పొరేషన్, గల్ఫ్ బాధితుల కార్పొరేషన్ పెట్టి మనం వాళ్ళకు పొట్ట నిండా బియ్యం అన్నం పెట్టలేని పరిస్థితి లోపల వాళ్ళు విదేశాలకు వెళ్తే కనీసం వాళ్ళకు ఒక రక్షణ ఉండే విధంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళను ఏ విధంగా అక్కడ వాళ్ళకు ఒక హక్కులు ఏర్పడే విధంగా కానీ, వాళ్ళకు ఒక పాస్పోర్ట్ కానీ, వీసా కానీ, వాళ్ళకి ఏదైనా స్వల్పకాలిక రుణాలు కానీ ఏదైనా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా ఒకటి కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం గతంలో ఎన్నికలకు ముందు ఎన్నో మాట్లాడింది. విదేశాల్లో ఉన్నటువంటి గల్ఫ్ బాధితుల గురించి మేము ఎన్నో చేస్తామన్న మాట చెప్పింది. మా దగ్గర ఇబ్రాహీంపూర్ అని ఒక విలేజ్ ఉంది, మా పరిగి మండలంలో ఉంటుంది. గిరిజనులు పొట్ట చేత పట్టుకొని సౌదీకి పోయినారు. సౌదీకి పోయినప్పుడు అక్కడ ట్రాఫిక్ రూల్స్లలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. సౌదీ లోపల ఏదో చిన్న ఉల్లంఘన జరిగితే అతన్ని జైల్లో పెట్టినారు. ఇక్కడ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంటే బాధ పట్టలేని పరిస్థితి లోపల అతను జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అతని బాడీ ఇక్కడ తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఎన్ఆర్ఐకి సంబంధించిన గల్ఫ్ బాధిత సంఘాలు కొన్ని ఉన్నాయి మన దగ్గర. భీమిరెడ్డి గారని కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎంతో శ్రమ వచ్చి ఆ బాడీని ఇక్కడ తెప్పిస్తే మేము అంత్యక్రియలు ఆ తాండకు పోయి ఇబ్రాహీంపూర్ తాండకు పోయి వచ్చినాం. ఈ ప్రభుత్వం నుంచి ఎవరైనా ప్రతినిధి, ఒక కార్పొరేషనో ఒక ఆర్గనైజేషనో ఎవరైనా వచ్చి ఈ కుటుంబానికి మేము బాసటగా ఉంటామని కనీసం పలకరింపుగా కూడా ఎవరు రాలేదు ఈ ప్రభుత్వం వచ్చి. అంటే వీళ్ళు
పూర్తిగా నీటి మూటలు, వీళ్ళ మాటలు ఏవైతే ఉన్నాయో నీటి మూటలు. అధికారంలోకి రాకముందు ఏం మాట్లాడినారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అది ప్రతి ఒక్కరు గ్రహిస్తున్నారు. కనీసం తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని పోస్టింగ్స్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ పోస్టింగ్స్ ఉంటాయి. ఆ పోస్టింగ్స్లలో ఇప్పుడు మా వికారాబాద్ ఉంది. మా వికారాబాద్ లోపల ఒక తహసీల్దార్, హెడ్ క్వార్టర్ కాన్స్టిట్యున్సీ తహసీల్దార్ ఎవరు ఉండాలండి? తెలంగాణ వాడు ఉండాలన్నా ఉండొద్దా? మీరు చెప్పాలి. అప్పల్ నాయుడు అని ఉన్నాడు ఇప్పుడు. ఈ విధంగా మీరు మొత్తం రంగారెడ్డి డిస్టిక్ అనేది తెలంగాణ గుండెకాయ లాంటిదండి. ఈ రంగారెడ్డి డిస్టిక్ లోపల ఇంపార్టెంట్ పోస్టులలో ఎవరున్నారని మీరు గమనించండి, లిస్టు తీపియండి. నేను ఆల్రెడీ సమాచారం సేకరించినాను, మొత్తం కూడా ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. ఏ విధంగా వీళ్ళు పోస్టింగ్లకు వస్తున్నారు? ఏ తెలంగాణ బాధల గురించి పోరాటం చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నామో కనీసం వాళ్ళకు ఒక మంచి పోస్టింగ్ అన్న ఇవ్వద్దాన్ని, పనిచేస్తున్న వాళ్ళకు సకల జనుల సమ్మె అని చెప్పి వాళ్ళతోన మనము ఇన్ని సమ్మెలు చేయిస్తే ఈరోజు వాళ్ళని లూప్ లైన్లో వేసేసి సీమాంధ్రలోనే ఈరోజు పోస్టింగ్స్ ఇస్తున్న సందర్భం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరుగుతుంది. దీన్ని చూసే ఈరోజు కోదండరామ్ గారు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, చాలామంది జేఏసీ తరఫున ఎందుకు ప్రతిఘటిస్తున్నారంటే ఇది చూడలేకపోతున్నారు. వాళ్ళు ఊహించిన తెలంగాణ ఈ తెలంగాణ కాదు. ఈరోజు ఆయన ప్రభుత్వంలోకి రాగానే ఏమన్నాడు? ఇది ఫక్తు రాజకీయ పార్టీ అన్నాడు. ఎందుకు అనాల్సి వస్తుంది నీకు ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పి? గతంలో ఎందుకు మాట్లాడలేదు అన్నమాట? అలాంటి వ్యక్తి నువ్వు ఎందుకు జానారెడ్డి గారి ఇంటికి పోయినావు? పోయేది లేకుండా నువ్వు నీ ఇంటికాడనే ఉండి తెలంగాణ తెచ్చుకునే ఉండే. నువ్వు జానారెడ్డి గారి ఇంటికి వెళ్ళి జానారెడ్డి గారు సోనియా గాంధీ గారితో మాట్లాడి ఇదంతా వర్కౌట్ చేసి తెలంగాణ ఇస్తుంది మొత్తం చేస్తే మళ్ళీ నువ్వే తెచ్చుకున్న తెలంగాణ అని చెప్పి ప్రజల్లోకి పోయి ఈరోజు సీమాంధ్రులందరినీ కూడా పార్టీలో చేర్పించుకొని తెలంగాణ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కూడా పార్టీలో చేర్పించుకొని ఈరోజు రాజ్యం ఏలాలనే ప్రయత్నం ఈరోజు కేసీఆర్ చేయడం అన్నది ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనేది పతనం కావడం సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.